మీ మమ్మీని గుర్తు చేసుకుంటే మీ కెరియర్‌లో ఆవిడ రోల్ ఏంటి అంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ అండి. ఐఎమ్ ఓన్లీ హియర్ బికాస్ ఆఫ్ హర్ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్. నేను ఒక్కతే అమ్మాయిని, మా పేరెంట్స్‌కి ఒక్కతే బిడ్డని. సో, కొడుకైనా, కూతురైనా నేనే అన్నట్టు వాళ్ళు చాలా ప్రేమగా, చాలా ప్యాంపర్ చేసి, చాలా బాగా పెంచారు. అండ్ ఐఎమ్ క్యారింగ్ హర్ వాల్యూస్ అండ్ ఐఎమ్ క్యారింగ్ హర్ స్పిరిట్ విత్ మీ. డు మిస్ హర్? ఐ డు. యాహ్! వాళ్ళ ఫాదర్‌ది, ఆ అమ్మాయిది కూడా రిలేషన్ చాలా బావుంటుంది. ఓకే. సో, ఎలా ఉంటారు? అంటే ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? మీరు ఇంత పొజిషన్‌కొచ్చారు సక్సెస్‌గా ఇవన్నీ. మీ డ్యాడీ ఏమంటుంటారు? ప్లీజ్ చిల్. వి బోత్ ఆర్ వెరీ హ్యాపీ. నువ్వు చల్లగుండు, నా చల్లగా చూసుకో అంటారు అంతే. యెస్. యాహ్! సినిమా ఎప్పుడన్నా డిస్కషన్స్ ఈ స్టోరీ తీసుకోవాలనుకుంటున్నాను, ఈ మూవీ చేయాలనుకుంటున్నప్పుడు ఆయన ఏం చెప్తారా? నో. మొత్తం నా కాల్. బెస్ట్ కాంప్లిమెంట్ ఏమన్నా ఇచ్చారా? ఈ సినిమా బాగా ఆయన తీసావు. రోజు ఇస్తూనే ఉంటారండి. ఫాదర్స్ అనేవాళ్ళు దే ఆర్ వెరీ అబ్సెస్డ్ విత్ దేర్ డాటర్స్. సో, ఒక్క కాంప్లిమెంట్ అని కాదు గానీ, ఈవెన్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్‌లో నేను ఒక్క అడుగు ముందుకేసినా, ఈరోజు నువ్వు లేచి బయటికెళ్ళావు చూడు, దట్ ఈస్ వెరీ గుడ్ అని అంటారు. సో, అలా ఎన్నో. ఓకే. ఓకే. మీరు చెప్పాలంటే మీ మదర్ గురించి మీ చాలా లైఫ్‌లో. షీఈ్ పిల్లర్ అనమాట మా ఎంటైర్ ఫ్యామిలీకి. అందరం ఒక స్టెప్ బయట అడిగేసామంటే తన వల్లనే. షీఈ్ వెరీ స్ట్రాంగ్ ఉమెన్. తన వల్లనే అందరం నిలబడ్డాం. హౌ డస్ షీ ఎంకరేజ్ అంటే ఏం చెప్తారు? మీ అంటే మీ కెరీర్‌లో అప్స్ అండ్ డౌన్స్ కూడా మీరు చూసుంటారు. సో, అలాంటి టైంలో మదర్ సపోర్ట్, మదర్ లవ్, ద బెస్ట్ లవ్ అని మీరు డిఫైన్ చేసినట్టు. షీఈ్ ద వన్ అండ్ మాకు ముందు ఎప్పుడు చెప్పేది. అరే నార్మల్ లైఫ్ అంటే ఏదో జాబ్ చేస్తున్నాం ఇలా కాదు, ఏదో ఒకటి అచీవ్ చేయండి లైఫ్లో అన్నది తను పుష్ చేసేది ఎప్పుడు. ఓకే. దట్స్ గ్రేట్. సో, వాట్ ఈస్ యువర్ ప్రెజెంట్ లవ్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు ఏది ఎక్కువ ఇష్టపడుతున్నారు మీ లైఫ్‌లో? హను ఆ? హను మై సన్. అను. వాట్ అబౌట్ యువర్ వైఫ్? ప్రజెంట్ అంటే ఆఫ్ కోర్స్ షీఈ్ లైక్ ఉంటుంది ప్రజెంట్. ఇప్పుడు Okay. న్యూ ఎడిషన్ కదా. సో, ఓకే. మీ ప్రెజెంట్ లవ్ అంటే ఏం చెప్తారు? మూవీస్ అండి. రైట్ నౌ గుడ్ వర్క్, గుడ్ ఫిల్మ్స్, గుడ్ లైఫ్. కెరీర్ ఈజ్ డిఫరెంట్, పర్సనల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. ఇది వర్క్. పర్సనల్ లైఫే నిజమైన పర్సనల్ లైఫే రైట్ నౌ నా ప్రొఫెషనల్ లైఫ్‌గా మారింది. బికాజ్ ఆ టైం వచ్చింది. అంత టైం డెడికేట్ చేయాల్సిన టైం వచ్చింది కాబట్టి ఈ టైంకి ఇదే. సో, మీరు చాలా కాలం వెయిట్ చేశారు ఈ ఫేజ్ కోసం అని చెప్పొచ్చా? డెఫినెట్‌గా కెరియర్‌లో ఒక హై రావాలని ప్రతి ఒక్కరు ఎక్స్‌పెక్ట్ చేస్తారు కదండీ. సో, అది నాకు ఒక ఫ్యూ ఇయర్స్‌గా నడుస్తూ వచ్చింది. అండ్ ఇప్పుడు ఈ సినిమాతో ఇట్స్ గోయింగ్ టు టేక్ అ బిగ్ టర్న్ అనేది నా గట్టి నమ్మకం. ఓకే. మీరు ఎస్‌కేఎన్ గారు వాట్ డు యూ లవ్ ద మోస్ట్ ఇన్ యువర్ లైఫ్? ప్రెజెంట్ లవ్ అంటే ఏం చెప్తారు? ప్రెజెంటు, పాస్టు ఎప్పుడు నాకు సినిమాయే. నా ఫ్రెండ్స్, నా డైరెక్టర్సే నా ఫ్రెండ్స్. హీరోసే నా ఫ్రెండ్. నేను ఎవరితో వర్క్ చేస్తానో వాళ్ళ మీరు చూసుంటారు కదా 10-15 ఇయర్స్ నుంచి. ఇదే నా ఫ్రెండ్ సర్కిల్. ఒకరోజు కరోనా వచ్చి సినిమా ఇండస్ట్రీ అయిపోతే నాకేం చేయాలో కూడా తెలియదు. అంటే ఇంకా వేరే నా ప్రొఫెషన్ తెలీదు, వేరే ఇన్వెస్ట్మెంట్స్ లేవు. సినిమానే నా లవ్ అంటే, నా వ్యాపకం అన్నీ సినిమానే. ఓకే.